హాయ్ ఎవరీవన్, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమణి గారెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ టెట్కి సంబంధించి మాట్లాడుకుందామండి. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరి తెలంగాణ అభ్యర్థులు ఏ విధంగా ఎక్కువ స్కోర్ సాధించాలి, అదేవిధంగానే ఏపీ అభ్యర్థులు కూడా తెలంగాణ టెట్ రాసుకోవచ్చా? అయితే రాసుకోవచ్చు. మరి రాసుకునేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే ఏపీ సిలబస్ను కవర్ చేసుకుంటూ తెలంగాణ సిలబస్ను ఎలా కవర్ చేసుకుంటూ చదవాలి అనేటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. మరి అంతకంటే ముందుగా మరి తెలంగాణ టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా తెలుగు గ్రామర్ మెటీరియల్ని, అదేవిధంగానే తెలుగు మెథడాలజీ మెటీరియల్ని మీకు అందించడం జరుగుతుందండి. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే సైకాలజీ బిట్ బ్యాంక్ అండి, పేపర్ 1 పేపర్ 2 ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి సైకాలజీ బిట్ బ్యాంక్ కూడా మీకు అందుబాటులోకి రావడం జరిగింది. అండ్ ఇంకా ఏంటమ్మా అంటే ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి ఆల్ మెథడ్స్ అంటే ట్రై మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు మెథడ్ కలిపి బిట్ బ్యాంక్ను మీకు విడుదల చేయడం జరిగింది. మరి ఈ బిట్ బ్యాంక్స్ కానీ ఆ తెలుగు గ్రామర్ మెటీరియల్ తర్వాత తెలుగు మెథడ్ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు కానీ మన నెంబర్ అయితే కాల్ చేయండి 6300878497, అదేవిధంగానే 9182881240 అండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకి ఒక అంశం చెప్పడం జరిగింది. ఏమని సరిగ్గా అంటే 55,418 పోస్టుల భర్తీకి సీఎం మరి ఈ భర్తీలు చేపట్టాలంటూ సీఎం కూడా ఆదేశించడం అనేది జరిగిందండి. మరి ఇక్కడ ఇంతవరకు మనకి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఆ అంశం ఉండడం వల్ల కొద్దిగా జాప్యం అయితే చేశారు. మరి ఆ అంశం కూడా ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అనేది క్లియర్ అయింది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఈ 55,418 పోస్టులను భర్తీ చేయాలంటూ సీఎం గారు అయితే ఆదేశించడం జరిగింది. అండ్ ఇంకా ఇక్కడ ఏమన్నారు సార్ అంటే గత 16 నెలల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 58,868 పోస్టులను భర్తీ చేపట్టింది. మరి ఇది ఈ కాలంలో 1.14 లక్షలకు చేపడతాము, ఈ ఉద్యోగాలు భర్తీ చేపడతామంటూ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అనేది జరిగిందండి. మరి ఇందులో ఈ 55,418 పోస్టులలో మరి డిఎస్సి ద్వారా మరి ఉపాధ్యాయ భర్తీ కూడా చేపట్టడం అనేది జరుగుతుంది. అయితే మరి డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు సార్ అని చాలా సందేహం అండి. మరి ఇక్కడ జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. మరి జూలైలో రిజల్ట్ వదిలేస్తారు. మళ్ళీ ఒక 60 రోజులు సమయం తీసుకున్నా లేదా మరి వెంటనే ఈ డిఎస్సి ఎగ్జామ్ అయిపోక ముందనే టెట్ ఎగ్జామ్ అయిపోక ముందే మరి డిఎస్సి నోటిఫికేషన్ వదిలితే మనకు ఈ సెప్టెంబర్ మొదటి వారంలోనో లేదా ఆగస్టు చివరిలోనో డిఎస్సి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సమయంలో మరి ఒకవేళ టెట్ అనేది జూన్ 15 నుంచి జూన్ 30 ఉండి ఒకవేళ అన్ని అనుకూలంగా ఉండి ప్రభుత్వం వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి ఆగస్టు చివరిలోనో సెప్టెంబర్ మొదటిలోనో డిఎస్సి ఎగ్జామ్ కూడా నిర్వహిస్తే మరి చాలా ఎక్కువ సమయం ఉంటుందా సార్ అంటే చాలా ఎక్కువ సమయం అయితే ఉండదండి, చాలా తక్కువ సమయమే ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే మరి తెలంగాణకు సంబంధించి తెలంగాణ టెట్ అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరి ఈ టెట్కి సంబంధించి మాత్రమే మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ఇప్పటి నుంచి చూసుకున్నా కూడా మనకి ఒక 60 రోజుల నుంచి 65 రోజుల సమయం అయితే ఉంటుంది. మరి ఈ 60 రోజుల సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలా? మనం ఎప్పుడు వింటూ ఉంటామండి ఒక చిన్న స్టోరీ. ఏంటి సార్ అంటే తాబేలు కుందేలు కథ అనేటువంటి ఒక కథ వింటూ ఉంటాం. మరి ఈ కథలో ఈ కుందేలు అలసిపోవడం వల్ల విజయాన్ని ఈ తాబేలు సాధించడం జరుగుతుంది. అదేవిధంగానే మనకు ఉన్నటువంటి ఈ 60 రోజుల నుంచి 65 రోజుల సమయంలో నువ్వు ఏ ఒక్క క్షణమైనా కూడా అలసిపోవడం అనేది జరిగిపోతే నీకంటే వెనుకున్నటువంటి అభ్యర్థి కూడా నిన్ను క్రాష్ చేసి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సమయంలో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధమైన సబ్జెక్టులు ఎంచుకోవాలి, మరి ఎక్కువ సిలబస్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఎంచుకోవాలా లేదా తక్కువ సిలబస్లో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ప్రిపరేషన్ చేయాలా? లైక్ సైకాలజీ చదవాలా, లేకుంటే ట్రై మెథడ్స్ చదవాలా, లేకుంటే ఇంగ్లీష్ చదవాలా, తెలుగు చదవాలా, మ్యాథ్సా, లేకుంటే మరి ఈవీఎస్ ఏ సబ్జెక్టులను చదువుకుంటే మనకు ఏ విధంగా స్కోర్ చేయగలం? మరి తెలుగు మాట్లాడుకుంటే 30 మార్క్స్ అనేది తెలుగు ఉంటుంది. సైకాలజీ మాట్లాడుకుంటే సైకాలజీ 30 మార్కులకు ఉంటుంది, గణితం 30 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది. ఈ 4 సబ్జెక్టులే ఎస్జిటి వాళ్ళకి 120 మార్క్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. నువ్వు స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నా కూడా మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల్లో తెలుగు 30, తర్వాత గణితం 30 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మాట్లాడుకుంటే తెలుగు 30, తర్వాత ఇంగ్లీష్ 30, సైకాలజీ 30. మరి మీ సబ్జెక్ట్ సంబంధించి మీ సబ్జెక్టులు మిగతా మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఏ ఒక్క అభ్యర్థి అయినా కూడా మరి ఎక్కువ ప్రిఫరెన్స్ మనకు తెలిసిన లాంగ్వేజ్ మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఈ తెలుగుకు ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చుకుంటూ మనం కొనసాగించుకుంటే గ్రామర్లో నుంచి ఎక్కువ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది.
మరి ఈ తెలుగు సైకాలజీ చూసుకున్నా కూడా మనకు 60 మార్కులు అనేది రావడం జరుగుతుంది. సో మరి ఎవరైనా ఇంకొద్ది కష్టపడితే మరి 100 మార్కులు 110 మార్కులు 120 మార్కులు సంపాదించడం అనేది చాలా సులభంగానే సంపాదించడం అనేది జరుగుతుంది. అయితే నువ్వు ఎంచుకునే సబ్జెక్ట్స్ అనేవి సో చాలా కీలకంగా ఉండాలి. మరి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట, ఎక్కువ సిలబస్ ఉంటుంది, తక్కువ మార్కులు ఉంటాయి. అలాంటి సబ్జెక్ట్స్ మనం ఎక్కువ టైం కేటాయించడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈ 60 రోజుల సమయం అనేది ఏమవుతుంది సార్ అంటే కిల్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని మనం ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ ఎంత ప్రియారిటీ ఇవ్వాలా, ఈ అంశాన్ని బేరీజ్ చేసుకొని నువ్వు ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సి ఉంటుంది. అయితే మరి ఏ విధంగా ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏం చదవాలి తెలంగాణ అభ్యర్థులు అంటే దీనికంటూ నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా నేను చెప్పడం జరుగుతుంది. ఎస్జిటి అభ్యర్థులు ఏ సబ్జెక్టు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే దాని గురించి నేను క్లియర్ గా చెప్తాను. అదేవిధంగానే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా మరి ఏ సబ్జెక్టులు చదివితే మనకి ఎక్కువ మార్కులు సాధించడానికి టెట్లో అవకాశం ఉంటుంది, ఇలాంటి అంశాలన్నింటి కూడా నేను మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మరి ఏపీ అభ్యర్థుల యొక్క ఆందోళన ఏంటి సార్ అంటే మరి ఏపీలో ఎటువంటి టెట్ నోటిఫికేషన్ లేదు, ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లేదు అంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారండి. ఇటువంటి సమయంలో మనకు తెలంగాణ టెట్ అనేది రావడం జరిగింది. సార్ తెలంగాణ టెట్తో మనకేం అవసరం, ఉన్నటువంటి ఏపీ టెట్లోనే మనం సాధించలేకపోతున్నాం కదా అంటే ఏపీ డిఎస్సిలోనే ఉద్యోగం సాధించలేకున్నాం అంటే అలాంటి అభ్యర్థుల అవకాశం లేదండి. అసలు మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సార్ నాకు ఉద్యోగం కావాలా, నేను ఎక్కడొచ్చినా కూడా పోస్టింగ్లో నేను జాయిన్ అవుతాను అన్నటోళ్ళు మాత్రమే ఈ తెలంగాణ టెట్ గురించి ఆలోచించండి. మొన్న పరిశీలించుకుంటే తెలంగాణ టెట్ 2024 తెలంగాణ డిఎస్సి 2024లో నాకు తెలిసిన అభ్యర్థులు ఒక 5-6 మంది ఉద్యోగాలు కూడా సాధించడం అనేది జరిగిందండి. జస్ట్ ఇక నువ్వు సాధించాలి అనే సంకల్పం ఉంటే మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఆలోచించండి. మరి ఈ ఏపీ అభ్యర్థులు తెలంగాణ టెట్కు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ అవ్వాలనుకున్న వాళ్ళ కోసం కూడా మనం క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుందండి. మరి ఇక్కడ ఏపీ అభ్యర్థులు తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతుంటే మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ ఇక్కడ అంటే ఏపీ సిలబస్ అదేవిధంగానే తెలంగాణ సిలబస్ రెండు సిలబస్ ని నీ కళ్ళ ముందర పెట్టుకొని మరి ఈ ఏపీ సిలబస్ లో ఈ తెలంగాణ సిలబస్ లో రెండింటిలో కూడా కామన్ గా ఏ అంశాలు ఉన్నాయి, మరి ఏ అంశాలు మనం ప్రిపేర్ అవుతే ఏపీ సిలబస్ ను కవర్ చేయగలం, ఏ అంశాలను ప్రిపేర్ అవుతే తెలంగాణ టెట్ సిలబస్ ను కూడా కంప్లీట్ చేయగలం, మరి ఈ అంశాలను బేరీజ్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలుగు అండి, ఒక తెలుగు విషయంలోకి మాట్లాడుకుంటే మరి తెలుగు విషయంలో మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఏంటమ్మా అంటే గ్రామర్ అంటే వ్యాకరణం, రెండోది ఏంటమ్మా అంటే కంటెంట్, మూడోది ఏంటి సార్ అంటే తెలుగు మెథడాలజీ అనేటువంటి 3 అంశాలుగా డివైడ్ చేసుకుంటాం. మరి ఇందులో మనం పరిశీలించుకున్నప్పుడు తెలంగాణ అభ్యర్థికైనా కూడా అత్వసందే సవర్ణ దీర్ఘసందే, వాళ్ళకు సంధి మీకు సంధి అయితే ఉండదు, అంతా కూడా ఒకటే సూత్రం ఒకటే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో ఈ గ్రామర్ ని నువ్వు చదువుకుంటే అటు ఏపీ సిలబస్ కవర్ అవుతుంది, ఇటు తెలంగాణ సిలబస్ కూడా కవర్ అవడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగానే పరిశీలించుకుంటే మెథడ్స్ అండి, మరి మెథడ్స్ పరిశీలించుకుంటే దాదాపు 80 నుంచి 90% ఇద్దరికి కూడా ఏపీ అభ్యర్థులకు తెలంగాణ అభ్యర్థులకు ఇద్దరికి కూడా కంప్లీట్ అవుతుందండి. నువ్వు ఏపీ సిలబస్ లో ఉన్నటువంటి గ్రామర్ ని, ఏపీ సిలబస్ లో ఉన్నటువంటి తెలుగు మెథడాలజీని కంప్లీట్ చేసావు అంటే మరి గ్రామర్ అంతా ఒకటే, తెలుగు మెథడాలజీలో 80 to 90% క్లియర్ అవుతుంది. కాబట్టి నువ్వు మళ్ళీ ఒకవేళ ఏపీ టెట్ వచ్చినా ఏపీ డిఎస్ వచ్చినా మళ్ళీ నువ్వు సపరేట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మరి ఇదే ప్రిపరేషన్కే నీకు తెలంగాణకు ఉపయోగపడుతుంది, ఇదే ప్రిపరేషన్ నీకు ఏపీ కూడా ఉపయోగపడుతుంది. నీకు మారే అంశం ఏంటి, ఒక కంటెంట్ అంటే కంటెంట్ లో మీకు పరిశీలించుకున్నా కూడా ఏపీ టెట్ అయినా ఏపీ డిఎస్సీ అయినా తెలంగాణ టెట్ అయినా తెలంగాణ డిఎస్సీ అయినా కూడా ఎక్కువ క్వశ్చన్లు అయితే రావు, మాక్సిమం 3 నుంచి 4 క్వశ్చన్లు మాత్రమే వస్తాయి. అంటే ఆ డిఎస్సీలో తీసుకున్నప్పుడు 1.5 మార్క్ వస్తుంది, మరి ఒకవేళ టెట్లో తీసుకుంటే ఒక 3 మార్కులు రావడం అనేది జరుగుతుందండి. మరి ఈ కంటెంట్ ఆలోచించి మన ప్రిపరేషన్ కొనసాగించకూడదా, ఇలాంటి అవసరం లేదు. వచ్చేటువంటి ఎక్కువ మార్కులు ఆలోచించు, మరి ఆ వచ్చేటువంటి ఎక్కువ మార్కులోంచి ఈ సబ్జెక్ట్ నువ్వు సాధించుకోవాల్సి ఉంటుందండి. ఇలా ప్రిపేర్ అవుతే మరి ఈ ఉద్యోగాలను సాధించడం, తెలంగాణ టెట్ క్వాలిఫై అవ్వడం కూడా మనకు కొద్ది వరకు సులభంగా ఉండడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఈ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కాదు, అటు సైకాలజీ అయినా, అటు ట్రై మెథడ్స్ అయినా, అటు ఏదైనా సోషల్ అయినా, సైన్స్ అయినా, ఏ టాపిక్స్ కామన్ గా ఉన్నాయి అనే అంశాలను బేరీజ్ చేసుకొని చదివినప్పుడు మాత్రమే తెలంగాణ టెట్ ను కూడా నువ్వు సాధించగలవు. అదేవిధంగా ఏపీ టెట్ ను సాధించగలవు, ఏపీ డిఎస్సిలో కూడా నువ్వు ఉద్యోగం సాధించడానికి అవకాశం అనేది ఉంటుందండి. మరి ఎవరైనా సమయస్ఫూర్తి కలిగిన అభ్యర్థి కానీ, ఒక డిఎస్సి అభ్యర్థి తెలియని అభ్యర్థి కానీ ఏం చేస్తాడు సార్ అంటే అవకాశం కోసం ఎదురు చూడ్డు, అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, లేదా అవకాశాన్ని కల్పించుకోవడం అనేది జరుగుతుంది. నువ్వు ఏ రోజైతే అవకాశాన్ని కల్పించుకుంటావో, ఏ రోజైతే వచ్చిన అవకాశాన్ని వదిలివేయకుండా పట్టుకుంటావో ఆ రోజు మాత్రమే డిఎస్సి అనేటువంటి ఒక విజయ తీరాలను నువ్వు సాధించడం అనేది జరుగుతుంది. ఆ విజయ తీరాలను సాధించినప్పుడు మాత్రమే నువ్వు ఉద్యోగంలో చేరడం అనేది జరుగుతుంది. ఈ ఒక్క అంశాన్ని గుర్తుపెట్టుకొని
మన ప్రిపరేషన్ మనం కొనసాగించుకోవాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా ప్రిపేర్ అవుతే ఏపీ అభ్యర్థులు కానీ మరి మీ సమయం వృధా కాకుండా ఏపీ సిలబస్ ను కవర్ చేసుకుంటారు, మరి తెలంగాణ సిలబస్ ను కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మరి కొన్ని అంశాలు ఉంటాయి, అవి ఎలా చేయాలి సార్ అని దాని గురించి మనం క్లియర్ గా నెక్స్ట్ వీడియోస్లలో మనం క్లియర్ గా మాట్లాడుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ అయితే ఫాలో అవుతుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.